శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతియే నమః. అందరికీ వినాయక చవితి. హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ టు మామ్స్ క్రియేటివిటీ. ఈరోజు నేను ఏంటంటే మనకి వినాయకుడిని మనం చాలా పవిత్రంగా ఎలా చేసుకోవాలన్నది, పవిత్రంగా అంటే మన ఇంట్లో ఉండే మట్టితోటి ఎక్కువ ఫ్రెండ్లీగా ఎలా చేసుకోవాలి అనేది చెప్తున్నాను అనమాట. ఇది మన 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 పర్యావరణానికి చాలా మంచిది. అదే ఇప్పుడున్న సిచ్యువేషన్లో బయటికి వెళ్ళి వినాయకుడిని కొనకుండా ఇలా చేసుకోవడం అనేది కూడా మనకి చాలా చాలా మంచిది అనమాట. సో ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ పసుపు వినాయకుడిని లాస్ట్ టైం చూపెట్టాను అది. సో ఇప్పుడు ఏంటంటే నేను మన ఇంట్లో ఉండే ఇట్లా మొక్కలు ఉంటాయి కదా, సో ఇలా మొక్కలు ఉంటాయి కదా, మా ఇంట్లో అమ్మ వాళ్ళ ఇంట్లో మొక్కలు అన్నమాట ఇది. సో ఇలా మొక్కలు ఉంటాయి కదా, మొక్కల్లో ఉన్న మట్టిని యూజ్ చేస్తూ మన వినాయకుడు బుజ్జి బుజ్జి వినాయకుడిని ఎలా తయారు చేసుకోవాలో చూపెడతాను అనమాట. సో చిన్న మొక్కలు ఉన్నప్పుడు మనం చిన్న వినాయకుడిని చేసుకోవచ్చు, కొంచెం మట్టి తీసుకొని పర్వాలేదు, ఏం అవ్వదు. సో అలా ఎలా చేసుకోవాలి, ఆ మట్టితో ఎలా చేసుకోవాలన్నది నేను ఈరోజు చూపెడతాను. సో ఫస్ట్ అయితే మట్టి తీసేసుకున్నాం మనం. సో ఏదైనా కొంచెం మంచిగా కొంచెం బాగా అనిపించిన దాన్ని మట్టి తీసుకున్నాం అనమాట. సో నాకు ఇక్కడ పిచ్చి మొక్కల మట్టి అంటే తీసుకోవడానికి వీలుగా ఉంది, మొక్క చిన్న పక్కకు ఉంది, తీసుకోవడానికి వీలుగా ఉంది. ఆ మొక్కల మట్టి తీసుకుంటాను నేను ఇప్పుడు. సో తీసుకున్నానండి అది అనమాట, తీసేసుకున్నాను. చూసారు కదా, నేను ఈ కుండీలో మట్టి తీసుకుందాం అనుకుంటున్నాను. సో ఒక్కొక్క దగ్గర డార్క్గా అలా ఉంది కదా, ఈ మట్టి నాకు నచ్చింది, అంటే కొంచెం సాఫ్ట్గా బాగుంది, తీసుకోవడానికి కూడా మొక్క అనేది పక్కకు ఉంది, వీలుగా ఉంది కదా. సో వేలు డిస్టర్బ్ అవ్వకుండా తీసుకోవచ్చు అనమాట. సో మీరు తీసుకున్నప్పుడు కూడా జాగ్రత్తగా సైడ్కి కొంచెం తీసుకోండి, ఎక్కువ కాకుండా కొంచెం తీసుకోవచ్చు, పర్లేదు. సో తర్వాత మొత్తం అంతా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. నేను కొంచెం మట్టి తీసుకుంటున్నాను. సో రాయి పిక్కలు అలాంటివి ఏమైనా ఉంటే ఫస్టే తీసేసుకోండి, తర్వాత మీరు తర్వాత కూడా క్లీన్ చేసుకోవాలి, అప్పుడు మళ్ళీ క్లీన్ చేసుకుందరు కానీ మీరు కలుపుకునేటప్పుడు. సో ఆల్రెడీ వర్షం పడి ఉంది, తడి తడిగా ఉంది కదా. సో ఇందులో అయితే మనం వాటర్ కలుపుకోవాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ తడి ఎక్కువగా ఉందనుకుంటే ఒక 1 డే అలా పక్కన పెట్టేస్తే మీరు ఒక తడిగుడ్డు కట్టేసి అది ఇంకొంచెం మారిపోయి మీకు కావాల్సిన కన్సిస్టెన్సీలో తయారైపోతుంది అనమాట మట్టి అన్నది. సో ఇలా తీసుకుంటున్నాను నేను. సో మట్టి అయితే ఇలా ఉంది చూడండి, చాలా బాగుంది, సాఫ్ట్గా. సో కాకపోతే ఏంటంటే ఇంతే ఉంది కదా అనుకోకండి, చక్కగా నాకు కరెక్ట్గా సరిపోయిందండి. తీసుకున్నది ఏదో కొలత తీసుకున్నట్టే అయిందనమాట. సో మీరే చూడొచ్చు. సో ఫస్ట్ అయితే నేను దీన్ని అంటే డస్ట్ ఏదైనా ఉన్న చిన్న చిన్న పిక్కలు అలా ఏమైనా వేరు ముక్కలు అలాంటివి ఏమైనా తీసేసుకుని జస్ట్ బాగా కలిపేసి పెట్టుకున్నాను అనమాట. కలిపేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే బేస్ తయారు చేసుకుంటున్నాను. సో స్టార్టింగ్ తయారు చేయడం స్టార్ట్ చేశాను కానీ మళ్ళీ అనిపించింది, ఎందుకంటే కింద ఏదైనా కవర్ పెట్టుకుని చేస్తే బాగుంటుందేమో, అంటే షిఫ్ట్ చేయడానికి, అంటే తడిగా ఉంటుంది కదా, మళ్ళీ పట్టుకుని ఇలా తీసినప్పుడు ఏమైనా డిస్టర్బ్ అవుతుందేమో అనిపించింది. సో అందుకని చెప్పి ఒక పాలిథిన్ కవర్ ఉంటుంది కదా, ప్యాకింగ్ కవర్, అది కింద పెట్టి దాని మీద చేయడం స్టార్ట్ చేశాను అనమాట. సో ఫస్ట్ ఒక కింద చిన్న బేస్ కింద స్టార్ట్ చేశాను. సో ఇది అనిపించింది బాగా చిన్న విగ్రహం అయిపోతుందేమో, ఇంకొంచెం పెద్ద చేద్దాం అనిపించింది. సో అది పక్కన పెట్టి ఇంకొంచెం పెద్ద రోల్ చేసుకుని సర్కిల్ చేసుకుని దాన్ని ఇలా ఒత్తుకున్నాను అనమాట. సో ఇది పెద్దది వచ్చింది. దీని మీద ఇంకొకటి పెడదాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఆల్రెడీ మనం చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అది చేస్తున్నాను అనమాట. ఏమైనా పగుళ్ళు అలా ఏమైనా ఉన్నాయనుకోండి, వాటర్ తడుపు చేసుకుని మీరు దాన్ని అలా సెట్ చేసుకుంటే పగుళ్ళు అవి పోతాయి అన్నమాట. సో అయిపోయింది కదా. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత దీని మీద ఒక పెద్ద బాల్ అనమాట. పెద్ద బాల్ అంటే మన వినాయకుడు బొజ్జ కదా మెయిన్, ఆ బొజ్జ అనమాట. బొజ్జ అంటే మరీ పెద్దగా అక్కర్లేదు. సో మీరు తీసుకున్న దాన్ని బట్టి అయితే సరిపోతుంది. ఒక బాల్ చేసుకొని పెట్టుకోవాలి, బొజ్జలాగా అనమాట. సో దాని మీద పెట్టేసి దాని మీద ఇలా పెట్టేసుకోండి, అయిపోయింది. సో పెట్టేసుకున్న తర్వాత ఏమైనా కొంచెం గరుగ్గా అలా ఉంటే తడి చేసుకుంటే ఇలా సాఫ్టెన్ చేసుకుంటూ ఉండండి, బాగుంటుంది అనమాట. అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే బాడీ పార్ట్ అనమాట. బొజ్జ, బాడీ పార్ట్, అలాగే హెడ్ ఇలా ఉంటుంది. సో బాడీ పార్ట్ కోసం మీరు సర్కిల్ చేసుకుని ఓవెల్ షేప్లో తీసుకోవాలన్నమాట. అలా తీసుకుని పెట్టేసుకుంటే సరిపోతుంది. సో ఇలాగ రౌండ్ చేసుకొని బొజ్జ కన్నా కొంచెం తక్కువ సైజులో తీసుకోవాలి, బాడీ పార్ట్ కదా. సో ఇలా పెట్టుకుని సైడ్లో అది కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకుని ఇలా పెట్టుకుంటే సరిపోతుంది, అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఏంటంటే మీకు కనిపించాలని హైట్ తీసుకున్నాం. ఇప్పుడు దీన్ని ఏంటంటే హెడ్ పార్ట్ కూడా ఒక చిన్న సర్కిల్ చేసుకుని ఓవెల్ షేప్లో చేసుకోండి. ఓవెల్ షేప్లో చేసుకుంటే సరిపోతుంది. చాలా చాలా సింపుల్ అండ్ ఈజీ అండి, చాలా సింపుల్ అండ్ ఈజీ వినాయకుడి విగ్రహం చేయడం. ఓవెల్ షేప్లో చేసుకుని పైన పెట్టేయండి, ఓకేనా. ఇలా చేసుకోవాలి.
సో దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే ప్రతి ఒక్కరి ఇంట్లోని రోజులో మొక్క ఉంటుంది, ఏదో ఒక మొక్క ఉంటుంది, మొక్కలేని ఇల్లు అయితే ఉండదు. ఏదో ఒక మొక్కలో ఉండి కొంచెం మట్టి తెచ్చుకొని దాన్ని శుభ్రం చేసుకొని మీరు ఇలా చేయడం స్టార్ట్ చేసుకుని చక్కగా ఒక మంచి రోజు చూసుకుని మీ వినాయకుడి విగ్రహాన్ని మీరే చేసుకోవచ్చు అనమాట, చక్కగా పవిత్రంగా అంట కదా. సో బాగుంది కదా ఇది. సో ఇలా పెట్టేసుకున్న తర్వాత తడి చేసుకుని ఇది 3 కూడా ఇలా కలుపుతున్నాను అనమాట. సో అది మస్ట్ అండ్ షుడ్, ఎందుకంటే ఆరిపోయిన తర్వాత ఒకదానికొకటి విడిపోతాయి అనమాట. సో అయిపోయిన తర్వాత మీరు ప్రతిదానికి ఇలా వాటర్ చేసుకుంటూ అలా అటాచ్ చేసేయాలి అన్నిటికీ, ఎందుకంటే అలా అటాచ్ చేస్తే స్టిక్ అయి ఉంటాయి అన్నీ కూడా గమ్ లాగా అనమాట. సో అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఏం చేసుకుందాం, లెగ్స్ అనమాట. లెగ్స్కి ఒక కొంచెం తీసుకుని దాని నుంచి ఇలా చేసుకోవాలన్నమాట, పొడుగ్గా చేసుకోవాలి. సో బ్యాక్ సైడ్ నుండి మనం ముందే ఏం చేసుకోగల అలా పొడుగ్గా చేసుకొని బ్యాక్ సైడ్ నుండి ఇలా తీసుకొచ్చి ఇలా ప్రెస్ చేస్తే అయిపోయింది. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో చూసారా. సో సేమ్ అలాగే యాజ్ యూజువల్ సెకండ్ లెగ్ కూడా ఫ్రంట్ పాదం కోసం జస్ట్ మన థంబ్ తోటి జస్ట్ ప్రెస్ చేస్తే పాదం వచ్చేస్తుంది, అయిపోయింది. ఇప్పుడు సెకండ్ లెగ్కి వెళ్ళిపోదాం. సో ఇలా సెకండ్ లెగ్ కూడా ఇలా చేసుకోవాలి. సో ఇప్పటివరకు ఇలా ఎవరో చెప్పుకుంటారు నాకు తెలిసి, ఇంట్లో కుండీలో మట్టితోటి వినాయకుడు. సో అది కొంచెం ఎప్పుడు డిఫరెంట్గా థింక్ చేస్తుంది కదా, అలాగే డిఫరెంట్గా క్రియేటివిటీ కంటెంట్తో వస్తుంది కాబట్టి ఇది కూడా నా ఓన్ క్రియేటివిటీ అనమాట. ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఓకేనా. ఇప్పుడు ఇంకొక లెగ్ కూడా చేసేసుకుంటున్నాను. అమ్మ వాళ్ళ ఇంట్లో వినాయక చవితి వినాయకుడు రెడీ అనమాట. నేను కరెక్ట్గా ఏంటంటే నేనేం చేశానంటే ఏకాదశి రోజు చూసుకుని ఏకాదశి రోజు వెళ్ళి మట్టి తెచ్చుకొని చేశాను అనమాట. సో అది అంటే యాక్చువల్లీ నిన్న ఏకాదశి కదా, నిన్న 11 వరకు ఎంతవరకు ఉంది ఏకాదశి, ఆ టైంలోనే చేసేసాను వినాయకుడిని, మంచి రోజు చూసి చేసుకున్నాను కదా. సో మీరు కూడా అలా చేసుకోవచ్చు చక్కగా, ఓకేనా. ఇలా చేసేసుకుని చూడండి, ఇప్పుడే మంచి షేప్ వచ్చేసింది, ఒక బుజ్జి షేప్ వచ్చేసింది. సో అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే మనం ఆర్నమెంట్స్ వేసుకోవాలండి ఫస్ట్, ఎందుకంటే తొండము చేతులు అవన్నీ పెట్టేసిన తర్వాత ఆర్నమెంట్స్ పెట్టడానికి మనకి అవ్వదు. సో అందుకని చెప్పి ఆర్నమెంట్స్ మెడలో ఏంటంటే ఒక 2 హారంలాగా దండలాగా అలాగా ఇప్పుడే ఆర్నమెంట్స్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ధన్యం ఉంటుంది కదా, ధన్యం అయితే మాత్రం నేను ఇప్పుడు చెప్పట్లేదు, అదేంటంటే నేను వేరేగా ప్లాన్ చేద్దాం అనుకున్నాను, ధన్యం వేసుకోవడానికి కుదురుతుంది కాబట్టి. సో ధన్యం అయితే ఇప్పుడు చెప్పట్లేదు, హారం అయితే మాత్రం చెప్తున్నాను. ఒకటేమొచ్చి ఇలా నెక్ పీస్, ఒకటేమొచ్చి హారంలాగా చేస్తున్నాను అనమాట. ఇలా చేసుకుని హారంలాగా కూడా చేసేసుకుంటున్నాను అనమాట, హారం అండ్ నెక్ పీస్. సో చూసారు కదా అయిపోయింది. అదేవిధంగా ఏంటంటే మన వినాయకుడి బొజ్జ చుట్టూరు నాగేంద్రుడు ఉంటుంది కదా, సో అది కూడా ఇప్పుడే చేసేసుకుంటున్నాం మనం. హారం షేప్ చూసారు కదా, మనకి అదే ఆ హారాలు ఉంటాయి కదా, దేవుళ్ళు వేసుకునే హారాలు ఈ షేపుల్లోనే ఉంటాయి కదా, సో అది అనమాట. సో వినాయకుడి బొజ్జ చుట్టూరు నాగేంద్రుడు ఉంటుంది కదా, అందుకని చెప్పి దానికోసం కూడా ఇలా సన్నగా పొడవుగా తీసుకుంటున్నాను. ఇది ఏం చేయాలంటే 2 పార్ట్స్లో తీసుకోవాలి, బజ్జికి అటువైపు ఇటువైపు నుండి వస్తున్నట్టు, మధ్యలో ఏంటంటే పడగ నాగేంద్రుడి పడగ ఉన్నట్టు అలా 2 పార్ట్స్లో తీసుకుని చేసుకోవాలన్నమాట. సో ఆల్రెడీ నేను చేసేస్తున్నాను చూసారు కదా, ఇలా సన్నంగా చేసుకోండి, సన్నంగా చేసుకుంటే బాగుంటుంది, ఓకే. ఇలాగా ఈక్వల్గా 2 ఈక్వల్గా ఉండేటట్టు చేసుకోండి. సో అయిపోయిన తర్వాత ఇది ఊడిపోతుంది బాగా సన్నంగా అనుకున్నాను కదా, ఊడిపోతుంది. సో ఇదేంటంటే ఇలా. ఇంకొకటి ఏంటంటే ఇది ఫుల్లీ బంకమట్టి కాదు కదా, ఆ మట్టి అంటే అన్నీ కలుస్తాయి కదా, అంటే ఇసుక అది కూడా కలుస్తుంది. ఆల్రెడీ మనం తీసేసాం, నాన్న ఉంది కాబట్టి వస్తుంది, కానీ ఫుల్లీ బంకమట్టి అయితే కొంచెం డిఫరెంట్ ఉంటుందన్నమాట. సో అయిపోయిన తర్వాత ఇక్కడ ఇటువైపు కూడా పెట్టేసి ఇటువైపు కొంచెం ఎడ్జ్ ఉంచి ఇలా పడగలాగా పైకి ప్రెస్ చేశాను చూసారు కదా, ఇలా ఓకేనా. ఇలా పడగలాగా పైకి ప్రెస్ చేశాను, అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం, మనం హ్యాండ్స్ పెట్టేసుకుందాం. అప్పుడు హ్యాండ్స్ కోసం యాజ్ యూజువల్ లెగ్స్ ఎలా తీసుకున్నామో హ్యాండ్స్ కూడా అలాగే తీసుకోవాలి. లెగ్స్ లాగే హ్యాండ్స్ కూడా తీసేసుకుంటే సరిపోతుంది. కొంచెం సన్నంగా వెనక నుండి తీసుకొచ్చి కింద ఒకవైపు చేయించి ఉండ్రాళ్ళు చేతిలో పెట్టుకున్నట్టు కిందకి, ఒకవైపు చేయించి అభయ హస్తం అన్నమాట. సో అలా పెట్టేసుకోవాలి. సో జస్ట్ ఇలాగ వెనకాతల తడి చేస్తూ అంటించుకుంటూ ఉండండి మీరు. సో అలా చేసుకుంటూ అంటించుకుంటూ కింద ఏంటంటే హ్యాండ్ దగ్గర మనం ఇలాగా మన బటన్ వేలతో ప్రెస్ చేస్తే హ్యాండ్ అరిచెయ్య వచ్చేస్తుంది. సో అదేవిధంగా
ఒకవైపు ఎలా చేశారో రెండో వైపు కూడా అలాగే చేసేసుకొని 2 హ్యాండ్స్ కూడా ఈక్వల్గా చేసుకొని ఇటు కూడా బ్యాక్ సైడ్ నుండి ఇలా తీసుకొచ్చి ఇది ఏమొచ్చి అభయ హస్తం కదండి. సో పైకి ఇలా పెట్టాలి. సో చాలా సింపుల్ అండి, చాలా చాలా సింపుల్, పెద్ద కష్టపడాల్సిన పని లేదు. సో అయిపోయింది కదా మనం అభయ హస్తం అండ్ మన ఉండ్రాలు పెట్టుకునే చెయ్యి 2 చేతులు కూడా చేసేసాం. చూడండి ఒక మంచి షేప్ వచ్చేసింది ఇప్పుడు. సో ఇప్పుడు ఏం చేస్తామంటే తొండం తీసుకుంటున్నాను నేను. తొండం కోసం కూడా అలాగే తీసుకోవాలన్నమాట. సో మొత్తం అంతా ఒకసారి ఫినిష్ చేసుకుంటున్నా, తడి చేతితోటి తుడుస్తున్నాను అనమాట. సో ఎందుకు అంటే ఫినిషింగ్ నీట్గా వస్తుంది, గరగర లేక చిరాగ్గా అంటే కొంచెం ఏంటంటే ఫినిషింగ్ అన్ఈవెన్నెస్ ఉంటుంది కదా, అన్ఈవెన్నెస్ పోవడానికి. సో ఇప్పుడు తొండంకి కూడా అలాగే సన్నగా పొడుగ్గా తీసుకుంటున్నాను. ఫేస్ని బట్టి మీరు తొండం అనేది మేనేజ్ చేసుకోవాలి. నేను చూడండి ఎన్నిసార్లు చేస్తున్నాను. సో ఇలా తీసాను, లావ్ అయిపోయింది అనిపించింది, మళ్ళీ పెట్టాను, మళ్ళీ ఫేస్కి కొంచెం లావుగా అనిపిస్తుంది. సో మళ్ళీ ఇంకొంచెం తీసి మళ్ళీ ఇంకొంచెం చేస్తున్నాను అలాగా. సో మీరు పెట్టిన ఫేస్ బట్టి తొండం అనేది అడ్జస్ట్ చేసుకోండి, అది మీకే తెలుస్తుంది ఎలా ఉంది, బాగుందా, ఆడ్గా ఉందా, ఎలా ఉంది అనేది మీకే తెలుస్తుంది. తొండం అనేది మీ ఇష్టం, ఇలా పెట్టుకునే తొండం ఉంటుంది, అలాగే ఉండ్రాలు తింటున్నట్టు ఉంటుంది తొండం. సో నేను కిందకి ఉండ్రాల వైపుకి తొండం పెట్టినట్టు పెడుతున్నాను అనమాట. సో ఇలా అనిపించింది. తర్వాత ఉండ్రాల వైపు పెట్టినట్టు ఉంటే బాగుంటుంది అనిపించింది. సో అందుకని ఉండ్రాల వైపు పెడుతున్నాను. సో ఇంకొకటి ఏంటంటే లోటస్ ఫ్లవర్లో మన కమలంలో అంటారు కదా, కమలంలో వినాయకుడు కూర్చున్నట్టు సింహాసనంతో కలిపి చెప్తున్నాను అనమాట. సో కొంచెం డిఫరెంట్ కదా, చాలా సింపుల్గా అలా కాకుండా మనం సింపుల్గానే చాలా ఇన్నోవేటివ్గా చేసుకోవచ్చు అలా అనమాట నేను చెప్తున్నాను. సో అయిపోయింది, తొండం అనేది కూడా అడ్జస్ట్ చేసేసాను. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దాం, ఇప్పుడు మనం ఇవి చేసుకోవాలి, ఇయర్స్ చేసుకోవాలి కదా. ఇయర్స్ కోసం కూడా 2 సర్కిల్స్ తీసుకుని అవి ఏంటంటే ట్యాప్ చేసి హాఫ్ సర్కిల్లా చేసుకోండి, ఒత్తుకోండి ఇలాగా బాగా నీట్గా ఒత్తుకొని సర్కిల్స్ చేసుకొని ఇలా హాఫ్ సర్కిల్లా చేసుకొని ఒకవైపు కొంచెం ఇలా మధ్యలోకి ప్రెస్ చేయాలన్నమాట. సో చూసారు కదా ఎలా ప్రెస్ చేస్తాను. ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఇది ఇలా చేసుకొని తీసుకువెళ్ళి కరెక్ట్గా హెడ్కి బ్యాక్ సైడ్, అది కూడా ఇయర్స్ అనేవి కొంచెం ఫ్రంట్కి వాలుతున్నట్టు ఉంటే న్యాచురల్గా ఉంటాయండి. సో అలా న్యాచురల్గా చేసుకోండి. సో సెకండ్ ఇయర్ కూడా సేమ్ ఫస్ట్ది ఎలా చెప్పానో అదేవిధంగా సర్కిల్ చేసుకుని దాన్ని ఒత్తుకుని హాఫ్ సర్కిల్ లాగా తర్వాత ఎంచి ఇలా టాప్ చేసుకుంటున్నాను. 2 ఇయర్స్ ఈక్వల్గా ఉన్నాయో లేదో చూసుకొని ఈక్వల్గా చేసుకోండి, ఓకేనా. ఓకే, ఎవ్వరు ఆర్టిస్టులు కాదు, ఎవ్వరు తోపులు కాదు, ఎవరైనా బాగా వస్తుందండి. ఒకసారి ట్రై చేస్తేనే కదా వస్తుందో రాదో తెలియడానికి. సో అనమాట తప్పకుండా వస్తాయి. నేనేమి విగ్రహాలు అవి చేసి అంత ఇది కాదు, కాకపోతే ట్రై చేస్తే అదే వచ్చేస్తుంది. సో ఎవరికైనా అంతే, ట్రై చేయాలి పట్టుదల. సో పట్టుదలతో ట్రై చేయండి, ఏదైనా సాధిస్తారు మీరు కూడా. సో ఇప్పుడు ఏంటంటే వినాయకుడి కిరీటంకి ఇలాగ షేప్లో హాఫ్ సర్కిల్ షేప్లో పైన తాళ్ళలా చేసి పెడుతున్నా, ఒక 3 స్టెప్స్ పెడుతున్నాను అన్నమాట కిరీటం లాగా. సో ఇలాగా సో ఇలాగా 3 స్టెప్స్ పెట్టేసుకోండి, ఓకేనా. బాగుంది కదా, మంచి లుక్ వచ్చేసింది చూడండి ఇప్పుడే. సో మంచి లుక్ వచ్చింది కదా. ఇప్పుడు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, అంటే 2 వైపులా కూడా ఈక్వల్గా ఉన్నాయా లేదా ఏంటి అని మీరు ఒకసారి ఇయర్ దగ్గర అంతా కూడా అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే ఇవి ఆరిపోయిన తర్వాత మనం చేసేది ఏమీ లేదు, తడిగా ఉన్నప్పుడే మనం చేయాలి అనమాట. అది కూడా మనం చేస్తున్నప్పుడే, తర్వాత ఇప్పుడు కొంచెం ఆరిన తర్వాత చేసినా కూడా అది ఫినిషింగ్ అన్న నీట్గా రాదు. ఇంకోసారి నుంచి ట్రయాంగిల్లా చేసి వెనకాతలు పెట్టేసి అనమాట కొంచెం మట్టి తీసుకుని. సో కిరీటం అనేది రెడీ అయిపోయింది. సో అయిపోయింది కదా, సూపర్ కదా. ఇప్పుడు ఏం చేద్దాం, వాట్ నెక్స్ట్. సో అయిపోయింది కదా. ఇక్కడ కొంచెం జస్ట్ ప్రెస్ చేసుకుంటే మీకు షేప్ అన్నది వస్తుంది అనమాట తొండం దగ్గర. అది చూడండి వినాయకుడు ఫేస్ షేప్ కరెక్ట్గా వచ్చింది కదా. హ్యాండ్ అవన్నీ కూడా ఇంకొంచెం జస్ట్ అడ్జస్ట్ చేసుకుంటున్నాను అంతే. సో ఇప్పుడు ఇంకా ఏంటంటే ఇంప్రెషన్స్ ఉంటాయి కదా ఐస్కి ఏంటంటే ఇలా క్రాస్గా ఐస్ ఉంటాయి కదా, అలా క్రాస్గా జస్ట్ ఇలా డ్రా చేసేసుకోండి మీరు. రెండు వైపులా కూడా అలా డ్రా చేసేసుకోండి, అయిపోయింది. అలాగే ఇంప్రెషన్స్ బొట్టు అవి కూడా ఇంప్రెషన్స్ ఇస్తే మీరు ఇప్పుడే ఇచ్చేసుకోవచ్చు, లేకపోతే తర్వాత మీరు ఏమైనా ఏంటంటే
అదే ఏంటి వేరే కలర్స్తో వాటితో ప్లాన్ చేసుకుని పెట్టుకుందాం అంటే అప్పుడు కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ఒకసారి నేను ఫినిషింగ్ అంతా చూసుకుంటున్నాను, తొండం అదంతా కరెక్ట్గా వచ్చిందా లేదా, షేప్ అది కొంచెం అడ్జస్ట్ చేసుకుంటున్నాను అనమాట. కొంచెం వాలకుండా చేయకుండా, అది అంటే మనం ఇప్పుడు చేసినప్పుడు అప్పుడు జస్ట్ ఏదైనా డిస్టర్బ్ అయ్యి ఉంటుంది కదా, సో అందుకని అడ్జస్ట్మెంట్స్ అన్నీ చేసుకుంటున్నా. సో చూడండి, అవి చూడండి ఎంత నీట్గా పర్ఫెక్ట్గా వచ్చిందో తెలుస్తుంది కదా మీకు. సో అలా నీట్గా ఇంప్రెషన్ ఇచ్చేసుకోండి. సో ఇప్పుడు బొట్టు ఇచ్చుకుంటున్నాను అనమాట. బొట్టు మీరు ఇలా ఇచ్చుకుంటే ఇంప్రెషన్ ఇచ్చుకోవచ్చు, లేకపోతే మీరు డైరెక్ట్గా తిలకంతో పెట్టుకుంటారు కదా, అలా పెట్టుకోవచ్చు అనమాట. సో నాకు 2 ఐడియాస్ ఉన్నాయి. సో ఇలా పెట్టి చూసాను. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే తొండంకి కూడా లైన్స్లా ఇచ్చుకుంటే బాగుంటుంది ఇలాగా. ఓకే, ఇలా ఒక 2-3 లైన్స్లా ఇచ్చుకుంటే బాగుంటుంది అనమాట. అయిపోయింది. సో ఇప్పుడు ఇంకేముందండి, మనకి ఇవి చెయ్యాలండి. ఏంటండి, దంతాలు చేయాలి. దంతాలు అంటే మనకి ఒకటి ఏంటంటే దంతాలు ఒకటి విరిగిన దంతం ఉంటుంది కదా, ఒకటి ఫుల్ దంతం ఉంటుంది. సో అలాగా మీరు ఎలా చేసుకోవాలంటే రైట్ సైడ్ ఏంటంటే మీకు హాఫ్ దంతం ఉంటుందండి, మీకు తొండం ఉన్న సైడు ఏంటంటే ఫుల్ దంతం ఉంటుందన్నమాట. సో అభయహస్తం సైడు మీకు హాఫ్ దంతం ఉంటుంది, అదే మీకు పెద్ద ఇది బండ గుర్తు అనమాట. సో ఇలాగా చేసుకుంటున్నాను నేను. ఇంప్రెషన్స్ ఇచ్చి జస్ట్ ఇలా పెట్టుకుంటే వేలు ఉన్నట్టు ఉంటాయన్నమాట. జస్ట్ దీంతో ఇలా ట్యాప్ చేసుకుంటే, సో ఇలా ట్యాప్ చేసుకోవాలన్నమాట. సో ఇలా ట్యాప్ చేసుకోవడం ద్వారా ఇలా ఇంప్రెషన్స్ ఇచ్చుకుని, మళ్ళీ చెప్తాను చూడండి, ఇలా ట్యాప్ చేసుకుంటే వేళ్ళు ఉన్నట్టు ఉంటాయి. సో చూసారు కదా. సో 2 హ్యాండ్స్కి అలాగే నేను ఇంప్రెషన్స్ ఇచ్చేసుకున్నాను. అలాగే నామం పెట్టాను కదా, సో అదంతా కూడా ఫస్ట్ మళ్ళీ నాకు అనిపించింది అనమాట, ఇలా కాదు అని చెప్పేసి, కొంచెం డిస్టర్బెన్స్గా ఉందని చెప్పేసి మళ్ళీ వాటి చేసి మళ్ళీ అది పెడుతున్నా. చూసారు కదా. సో అవి చెప్తుంది ఏంటంటే, మీరు ఏది చేసుకోవాలన్నా ఫస్టే చేసుకోండి, తర్వాత మీరు ఏం చేయలేరు. సో చక్కగా నీట్గా ప్లాన్ చేసుకోండి, ఏమీ అన్ఈవెన్నెస్ అది లేకుండా చక్కగా నీట్గా ప్లాన్ చేసుకోండి, చేసుకుంటున్నప్పుడు జాగ్రత్తగా. అయిపోయింది. ఇప్పుడు మనకి ఏంటంటే ఎలక కావాలండి. ఎలక కోసం మనం ఏంటంటే ఇందాకలాగే కొంచెం పొడుగ్గా తీసుకుని ఫ్రంట్ సైడ్ సూదిగా పెడితే ఎలక మూత వచ్చేస్తుంది, బ్యాక్ సైడ్ బాడీ అయిపోతుంది. ఎలక చేయడం కూడా చాలా చాలా సింపుల్ కదా. సో వచ్చేసింది చూసారా, అప్పుడే వెంటనే షేప్ కింద 4 లెగ్స్ కింద చిన్న చిన్న కొమ్ముల్లా చేసేసి 4 లెగ్స్కి పెట్టేస్తే సరిపోతుంది. వెనకాతల ఒక తోక, జస్ట్ 2 ఇంప్రెషన్స్ ఇచ్చేస్తే మన ఎలక అయిపోయింది. చాలా ఈజీ అండ్ సింపుల్ అనమాట. ఇప్పుడు కొమ్ములు చేస్తున్నాను. సో ఇది ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజుల్లో బయటకు వెళ్ళడం అంత మంచిది కాదు. లాస్ట్ ఇయర్ నేను పసుపు వినాయకుడు చెప్పాను. సో అది కూడా లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇన్ కేస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా ఒకసారి చెక్ చేయండి. అది సంథింగ్ డిఫరెంట్, దీనికన్నా డిఫరెంట్, అది ఇలా కాదు అసలు. సో అది వేరేగా చెప్పా, ఇది వేరేగా చెప్పా. సో తప్పకుండా చూసేయండి అది కూడా. సో కొంచెం కొత్తగా ఆర్నమెంట్స్ అవన్నీ మన దగ్గర ఉన్న వాటితో ఆర్నమెంట్స్ అవన్నీ చేసుకుంటూ వేసింటుంది పసుపు వినాయకుడు. ఇది ఏంటి ప్యూర్గా క్లే మట్టి వినాయకుడు అనమాట. ఇది కూడా సంథింగ్ డిఫరెంట్, మనం మట్టి ఎక్కడి నుండో తెచ్చే అలా కాదు, మన ఇంట్లో ఉండే కుండీలో మట్టితోనే చేసుకునేటట్టు అనమాట. సో ఇది కూడా కొంచెం డిఫరెంట్, అంతే క్రియేటివిటీ కదా. సో సంథింగ్ డిఫరెంట్గా చెప్పాలి, అందరిలా కాదు, కొంచెం కొత్తగా చెప్పాలి అనుకుంటాను కదా, అందుకే కొంచెం కొత్తగా చెప్పాను అనమాట ఇలాగా. సో ఎలా అనిపించింది కూడా నాతో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఆల్రెడీ ఫ్లాగ్ హోస్టింగ్ చేశాను కదా, దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇలా పెట్టేసుకోండి తోక అన్నది. అయిపోయింది, బాగుంది కదా. ఇప్పుడు జస్ట్ దీంతో ఇంప్రెషన్స్ ఎలా ఇచ్చేసుకోండి, ఓకేనా. ఇయర్స్ కాదు, సారీ, ఐస్కి ఇలా జస్ట్ ఇంప్రెషన్స్ ఇచ్చేసుకోండి. అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే ఒకసారి నేను ఫినిషింగ్ చూసుకుంటున్నాను. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే మనం ఉండ్రాలు పెట్టడానికి ఒక చిన్న బుజ్జి గిన్నె ఉంటే బాగుంటుంది అనిపించింది. నేను దీంట్లో అయితే ఉండ్రాలు చేయలేదు, గమనించారు కదా మీరు, ఉండ్రాలు చేయలేదు. అదేంటంటే మనం పూజ రోజు ఉండ్రాళ్ళు, నిజమైన ఉండ్రాళ్ళు చిన్న చిన్నవి చేసుకొని పెట్టుకుంటే చాలా ముద్దుగా ఉంటాయి అన్నమాట. సో అందుకని నేను చేయలేదు. సో ఇప్పుడైతే ఇందాక మీకు చెప్పాను కదా, దంతాలు చేసి ఇలాగ మనకి అభయహస్తం ఉన్నవైపు హాఫ్ దంతం ఉంటుంది, ఇంకోవైపు దంతం ఫుల్గా ఉంటుంది. అలా నేను 2 దంతాలు 2 వైపులా పెట్టేసుకుంటున్నాను అనమాట. సో ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే మనం
సో 2 దంతాలు 2 వైపులా పెట్టేసుకున్నా చూసారు కదా. సో అదే ఇప్పుడు ఏంటంటే ఒక చిన్న ప్లేట్లా గిన్నెలా చేద్దాం అనిపించింది నాకు. మా పాప చూసారు ఎలా డిస్టర్బ్ చేస్తుందో. సో ఉండ్రాలు పెట్టడానికి ఒక చిన్న బౌల్లా చేస్తే బాగుంటుంది అనిపించింది. సో అందుకని చెప్పేసి ఒక చిన్న బౌల్ లాగా ఒక రౌండ్ తీసుకుని దాన్ని మధ్యలో ప్రెస్ చేసి ఒక గిన్నెలా చేస్తున్నాను అనమాట. సో ఏంటంటే బాగుంటుంది. ఆ రోజు చిన్న చిన్న బుజ్జి ఉండ్రాలు చేసుకుని, అంటే ఎలాగా అంటే మిరియాలు ఉంటాయి చూడండి, ఆ సైజులో ఉండ్రాలు చేసుకుని పెట్టుకుంటే చాలా లుక్ అనేది చాలా బాగుంటుంది. సో ఫుల్ డిస్టర్బెన్స్ చూసారా, లాగేస్తుంది. ఇప్పుడు ఒక పక్క నేను చేస్తుంటే ఒక పక్క పాప తీసేస్తుంది. సో అది అనమాట. నాకైతే చాలా ఈజీ అండ్ సింపుల్గా అయిపోయింది. సో ఇలా చేసుకున్న ఈ గిన్నె నిలబడుతుందా, నిలబడదు. సో బేస్ ఉంటే నిలబడుతుంది. సో బేస్ కోసం ఏంటంటే ఇంకో చిన్న బౌల్, చిన్న రోల్లో తీసుకుని, మట్టి రోల్లో తీసుకుని కిందన అంటించేసండి. సో అప్పుడు మట్టు గిన్నె అంటారు కదా, అలా రెడీ అయిందనమాట. సో క్యూట్గా ఉంది, గిన్నె కూడా చాలా బాగుంది. సో ఇలా తీసుకుని ఇది కిందన అంటించేసా. సో ఇలా తీసుకున్నాను కదా. సో దీనికి కిందన ఇలా ప్రెస్ చేస్తే అయిపోయింది. సో అయిపోయిందని ఇంకా ఇప్పుడు ఏంటంటే ఇంకొంచెం స్పెషల్ అన్నాను కదా. సో తర్వాత నాకు అనిపించింది ఇంకొంచెం మట్టి ఉంది కదా, అదైనా ఎందుకు చేయాలని చెప్పి లోటస్లో వినాయకుడు చేద్దాం అనుకున్నా. పద్మం అనుకోండి, కమలం అనుకోండి వినాయకుడు. సో మిగిలిన మట్టితో నేను ఒక 6 బాల్స్లో, ఒక 5 to 6 బాల్స్లో చేసేసుకుని దాన్ని ఏంచి జస్ట్ ఇలా బాల్ని ఇలా ప్రెస్ చేసుకోవాలన్నమాట. ప్రెస్ చేసుకుంటే పైన పెటల్లా వస్తాయి కదా, రోజ్ పెటల్స్ లాగా. ఆ పెటల్స్ అన్నిటిని కూడా మీరు ఆల్రెడీ 2 స్టెప్స్ వేసారు సింహాసనం కోసం, ఆ సింహాసనంకి అంటించాలన్నమాట ఇది తీసుకెళ్ళి. సో ఇలా తడి చేసుకుంటూ కింద అంటించేస్తే సరిపోతుంది. ఓపెన్ ఇలా పెటల్ ఇలా ఓపెన్ అయినట్టు పెట్టుకుని మొత్తం మీరు వినాయకుడు లెగ్స్ ఉన్నాయి కదండి, కాళ్ళు దగ్గర నుండి మధ్య నుండి మొదలుపెట్టి రౌండ్గా చేసుకుంటే మీకు పద్మంలో కూర్చున్న వినాయకుడు రెడీ. సో ఇది ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ అవుట్పుట్ చూపెట్టేసాను కదా, మీరు ముందే చూసేసారు కదా అవుట్పుట్. సో ఇది అన్నమాట వీడియో. తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఎంకరేజ్ చేయండి ప్లీజ్. కొంచెం కొత్తగా చెప్తున్నాను కదా, దిస్ ఈజ్ మై రిక్వెస్ట్. అంతే, ఇలా చేసేసుకోవడమే అన్నీ కూడా. ఇది అనమాట. అందరూ కూడా వినాయక చవితికి ఇలా డిఫరెంట్గా మీ ఇంట్లోనే రెడీ చేయండి. ఎంత బాగా వచ్చిందో కదా, చాలా బాగా వచ్చింది. నేనైతే తీసుకుంటున్నప్పుడు కూడా, మట్టి తీసుకుంటున్నప్పుడు కూడా వెళ్ళి దేవుడికి దండం పెట్టుకున్న తర్వాతే తీసుకుని మంచిగా రావాలనుకున్నాను అనమాట. మంచిగా వచ్చేసింది. ఇదే నా ఫస్ట్ ట్రయల్, మట్టి వినాయకుడిని చేయడం నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం అనమాట. సో చాలా బాగా వచ్చింది. మీ ముందే చేస్తున్నాను, లైవ్లో చేస్తున్నాను అనుకోండి. సో ఇది వీడియో. ఒకవేళ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.